అసలువాది గణేష్ షుగర్ ఫ్యాక్టరీ. దీనివల్ల మా ఊరు నుంచి 50 మంది ఇళ్ళకి పనికొస్తారు. 20 మందికి పర్మనెంట్లుంటాయి. పర్మనెంట్ కావచ్చు. పర్మనెంట్ అయినోళ్ళు. ఒక 30 మంది పోరలు కాంట్రాక్ట్ బేస్ కింద పనిచేస్తారు. అది రూ. 400 కూలికి ఆడోళ్ళకి ఇచ్చిన కూలి. ఇంకా అంతకు మించి మాకేం చేసిర్రండి? నీరు కాలుష్యం ఇక్కడ. మా ఊరు కాలుష్యం. మా భూమి కాలుష్యం. ఇగో ఇట్లా అడవి పెంచి పెద్ద పెద్ద జీవరాశులు వస్తున్నాయి ఇళ్ళకు. వీళ్ళ ఎవడుంటుండు, ఎవడు చస్తున్నాడు, ఎవడు ఉంటున్నాడు? ఆ కరెంట్ తీగలు చూపించిన మీకు. ఆ నీళ్ళు వచ్చి ఇలా పడుతున్నాయి, చేపలు చచ్చిపోతున్నాయి. మళ్ళీ ఇంకోటి మీకు తెలియవలసింది ఏమిటంటే మెయిన్ కారణం ఇక్కడ లోకల్గా ఉన్న పర్మనెంట్ ఎంప్లాయీలు కాకుండా బయటకైనా ఎందుకైతే కర్ణాటకైనా అక్కడికైనా ఎంప్లాయీలను ఎందుకు తీసుకొచ్చి కాంట్రాక్ట్ పెట్టుకుంటారు అంటే ఏమన్నా జరిగినా కానీ ఎవరు అడిగేటోడు ఉండడు వాళ్ళని. లోకల్లోనైతే అడుగుతారు, కొట్లాడతారు, తిరుగుతారని చెప్పేసి అక్కడ వేరే దిక్కని వేరే రాష్ట్రాలకైనా మనుషులను తీసుకొచ్చి లేబర్లను తీసుకొచ్చి కాంట్రాక్ట్ పెట్టుకుంటున్నాడు షుగర్ ఫ్యాక్టరీ అయినా. అటువంటి అప్పుడు మా ఊర్లో కంపెనీ ఎందుకు? ఇంకా మా ఊరు రైతులు చెరుకు బండి కొట్టుకొని రాగానే సీరియల్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ పోవాలి. మా ఊరు చెరుకు డైరెక్ట్ ఖాళీ కావాలి. సీరియల్ అనేదే పెట్టవద్దు. మా ఊరికి డైరెక్ట్ పోవాలి. మా ఊరు చెరుకు డైరెక్ట్ ఖాళీ కావాలి. మళ్ళీ ఇంకో షరతు, మా ఊరికి సంబంధించి చెరుకు రైతుకు ప్రతిరోజు పర్మనెంట్ ఇవ్వాలి. ప్రతిరోజు పర్మనెంట్ ఇవ్వాలి. మళ్ళీ ఇంకో షరతు, స్కూల్కు సంబంధించి కానీ ఊరుకు సంబంధించి కానీ మీరు కట్టిన డీడీ కాకుండా బండ్లు వస్తుంటే జర ప్రాబ్లం అవుతుంది పిల్లలకు కాబట్టి ఆ స్కూల్ కాడ స్కూల్కు సంబంధించి ఒక ఇద్దరికి జీతాలు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకు ఇచ్చే జీతాలతోటి పిల్లలు రోడ్ అవతలకి ఇవతలకి దాడతారు, బయటికి రోడ్డు మీదకి రారు. ఇప్పుడు మీ కంపెనీ బర్ర లారీలు, ట్రాక్టర్లు అవి ఇవి నడుస్తాయి కాబట్టి ఇదే వెళ్తే మల్లయ్య ఓడక అంటారు. దీనిలోకే తోడుకొచ్చి ఇక ఇక్కడ కడీలు వాతిరి చూడు. ఇంకేమన్నా అందులోకి కొట్టుకొస్తే ఈ కడీలకు ఫెన్సింగ్లకు కడీలకు తట్టుకోవాలి అని కడీలు వాతిరివి. ఇది కథ. ఇంత పెద్ద వ్యవహారం ఉన్నది పసల్వాది గ్రామంలో. మరి మీకు సంబంధించి ఇంకెవరన్నా చేతులు ఉన్నాయా ఇంట్లో? ఇంకెవరన్నా ఏమన్నా చెప్తున్నారా? మరి ఏం కథ నడుస్తున్నది ఈ కంపెనీలో? ఈ కంపెనీ అంటే ఏమిది అసలు? ఏమనుకుంటున్నారు? పసల్వాదిలా బట్టలు ఇట్లా గంట సేపట్ల ఇట్లా తిని ఇంట్లోకి బయటకు వెళ్తాయి. ఇది అదే కాలువ, అదే మొత్తం కెమికల్ వాటరే వస్తాయి ఇంట్లోకి. ఈయన దాకా పైప్ లైన్ తీసుకొచ్చారు. చేపలు చచ్చిపోతాయి, మనుషులు చచ్చిపోతారు, అందరు చచ్చిపోతారు. జాగ్రత్త పోవాలి. కరెంటు వైర్లు ఉంటాయి, పాములు ఉంటాయి, కొండ సిలువలు ఉంటాయి, అన్నీ ఉంటాయి ఇలా. మీకు అర్థం చేసుకోవాలి. ఇంత పెద్ద అడవి, నల్లమల్ల అడవి కన్నా పెద్ద అడవి ఇది. 200 ఎకరాల అడవి. మరి షుగర్ ఫ్యాక్టరీ ఆయన ఎందుకు చెరుకు పండిస్తాడు ఇంట్లో? అవి చెరుకు కొట్టే మిషన్లు ఉండే, ట్రాక్టర్లు ఉండే, పైసలు ఉండే, అన్నీ ఉండే కదా. మరి భూమి ఎందుకు కొట్టుకొచ్చిండు? పండించవచ్చు కదా. ఈ 200 ఎకరాలల్లో పండించరు. మా ఊరి వచ్చిన చెరుకు బండ్లని డైరెక్ట్ కాల్ చేయాలి. ఏ సీరియల్ నంబర్ రాయొద్దు. మరియు మా ఊరికి సంబంధించిన చెరుకు మా ఊరికే కాకుండా ఇక్కడ గడిచెర్ల కానీ ఇక్కడ చుట్టుపక్కల మా సంగారెడ్డి మండలికి సంగారెడ్డి డివిజన్కున్న గ్రామాలకున్న చెరుకు మొత్తము ఫ్రీగా అదేమంటారు లేబర్ ఛార్జీ మొత్తం కంపెనీ భరించుకోవాలి.
మరియు మా ఊరికి సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా ఊరు సమస్యల పైన చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని ఈ కంపెనీకి మాకు ఈ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, ఇబ్బందులు అవుతున్నాయో మాకు బూడిదని మేము బూడిద కాకుతున్నాం కాబట్టి మా రైతులకు సీరియల్ లేకుండా బండ్లు కాల్ చేయాలి, డైలీ పర్మిట్లు ఇవ్వాలి, మా రైతులను సతాంచొద్దు. మరియు ఇంకో విషయం ఏమిటంటే కర్ణాటక మహారాష్ట్రలోకి ఎట్లయితే చెరుకు రేటు కట్టిస్తున్నారో ఆ రకమైన రేటు కట్టియాలి మా రైతులకు. మరియు వాళ్ళకి ఎట్లయితే లేబర్ ఛార్జీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కట్టిస్తున్నారో అదేవిధంగా ఈ చెరుకు బండ్లకు లేబర్ ఛార్జ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జు కట్టియాలి. ఇప్పుడు నేను చెప్పిన అన్ని అర్థం కావచ్చు. లేబర్ ఛార్జు, ట్రాన్స్పోర్ట్ ఛార్జు అండ్ బండ్ల కిరాయి, లంబడల కూలీలై పైసలు, ఇంకోటి సీరియల్ లేకుండా బండ్లు ఖాళీ కావాలి, రెగ్యులర్గా పర్మనెంట్ ఇవ్వాలి మా ఊరి గ్రామ పంచాయతీకి. మరియు మీరు 4 లక్షలు ఇవ్వడం పెద్ద గొప్పతనం ఏం కాదు. 4 లక్షల రూపాయలు టెక్స్ కట్టడం గ్రామ పంచాయతీకి పెద్ద గొప్పతనం ఏం కాదు. ఇది అగ్రికల్చర్ కంపెనీ కాబట్టి మేము సప్పటిదాకానే ఊరుకుంటాం. మాకు తెలియలేక కాదు, తెలివి ఉన్నది మాకు గిట. అన్నం తింటున్నాం కొంచెం కొంచెం, మీ అంతా తినకున్నా కానీ. మీరు 3 పూటలు తింటుండొచ్చు, మేము 2 పూటలనే తింటున్నాము. ఎందుకంటే మీ అంత కుళ్ళు కుతంత్రాలు మా దగ్గర ఉండవు కదా, నేర్చుకోవాలి కదా మీరు. ఎవడేమైనా సరే, ఏది ఏమైనా సరే ఖచ్చితంగా పోయినసారే దాదాపు 3 చచ్చిపోయారు ఇలా వాడి. ఒకడు మావాడే, మా ఫ్రెండ్ గాడే చచ్చిపోయాడు, కదీర్ గాడ అని. వాని పైసలు చింపిని ఇస్తారాకోలే, ఎట్లెట్లా ఇచ్చిరో, ఏం కాలబెట్టిరో, ఎవరికి చెప్పించిరో, ఎవరిని ముంగటిచ్చిరో, ఏం మన్ను పోసిరో, ఎట్లా చేసిర్రో అర్థం కాకుండా చేసిర్రు. వాడు కాంట్రాక్టర్ వాడు 2 లక్షలు ఇస్తాడు, వాడు జంపు జట అన్న కాంట్రాక్ట్ లేదు నేను లేదని వాడు దెంగేసిండు. ఎవరికి ఏం చెప్తాం? కోపంలో తెలంగాణ భాషలో ఏమన్నా మాట్లాడతాం. ఇదో ఒక అయ్యా ఇండ్లకేం కెమికల్ వాటరే వస్తాయి, వచ్చిగో ఇండ్ల పడతాయి నదిలా, ఈ బురదలకైనా వస్తున్నా. ఈ కఠినమైన ఈ అడవిలకెన్ని ఈ వీడియోలు తీసుకుంటా ఇంత చర్య తీసుకొని ఇంత ఇదంతా చేసుకుంటా రావడం అంటే ఇగో ఈ ఓడకలు కానీ చక్కగా వస్తాయి, ఇండ్ల పడతాయి. ఈటీబీ ఈటీబీ నీళ్ళు అంటారు, అంటే కెమికల్ నీళ్ళు చూడండి. ఆ నీళ్ళు వాడుట్లా ఇండ్లున్న తుంగగిట ఎండిపోయింది, తుంగగిట ఎండిపోయింది ఆ నీళ్ళు వాడుట్లా మొత్తం చూడండి. ఇక బ్రిడ్జి దాకా చూడండి మీరు. నేను ఏది చెప్పినా కానీ లైవ్లో కరెక్ట్ చెప్తా. ఈరోజు నా దగ్గర నెట్ లేదు కాబట్టి అప్లోడ్ చేస్తా, ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా ఇవి ఛానల్లో. షుగర్ ఫ్యాక్టరీ వల్ల మాకు ఎటువంటి లాభం లేదు మా ఊరికి. మేము షుగర్ ఫ్యాక్టరీ లేకున్నా ఉన్నా పత్తి అన్న వేసుకుంటాం, పెసలన్న పెట్టుకుంటాం, కంది అన్న పెట్టుకుంటాం, వరి అన్న నాటేసుకుంటాం, ఇంకా వేరే పంటల పైన మొగ్గు చూపదలిచినాం. షుగర్ అనేది, చక్కెర అనేది ఇంతకుముందు 500 ఎకరాల చెరుకేసేటోళ్ళము, ఇప్పుడు 50 ఎకరాలకు వచ్చింది పసలు అది. అంటే అర్థం చేసుకోండి, ఆ 50 ఎకరాలు వచ్చేసరి అవి గిట్ వేయరు. ఎందుకంటే మీరు మాకు కర్ణాటకకి వస్తున్నాయి బండ్లు, కర్ణాటక కంపెనీలు లేవా? వేరే రాష్ట్రానికి చెరుకు తెచ్చుకుంటున్నారు, పైసలు ఎక్కువ పెట్టి కిరాయి కట్టించి, లేబర్ ఛార్జ్ కట్టించి, ఎక్కువ రూపాయలు కట్టించి. అరే నాయన మాకు గదే లేబర్ ఛార్జ్ కట్టించి, లేబర్ని తీసుకొచ్చి గదే లేబర్ ఛార్జ్ కట్టించి, గదే కిరాయి కట్టించి మాకు జీవనోపాధి కలిపి తినరా నాయన. అంటే మీరు ఏం చేసారు? మీరు ఏం చేస్తుర్రు అంటున్నా. లేదు, మీరు మీ ఊర్రా బూడిది పోస్తాం, మీ ఊర్రా దుబ్బ పోస్తాం,
మీ ఊర్లో మన్ను పోస్తాం, మీ ఊర్లో రాయేస్తాం, మీ ఊర్లో మీ ఊర్లో ఏం చేసినా కానీ మనల్ని అడిగేటోడే లేడురా. మీ ఊర్లో మేము ఏం చేసినా కానీ మనల్ని అడిగేటోడే లేడు అనే దేశంలో గణేష్ షుగర్ ఫ్యాక్టరీ ఉన్నది. ఎందుకంటే ఇది అగ్రికల్చర్ కంపెనీ కాబట్టి. కాబట్టి నేను ఏం చెప్తున్నా, ఈ కంపెనీ కర్ణాటక, మహారాష్ట్ర చెరుకు మీద ఆధారపడి నడుస్తుంది కాబట్టి ఇది తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కంపెనీ కాబట్టి కర్ణాటక మహారాష్ట్ర చెరుకు రాకపోతే మన తెలంగాణ చెరుకుని 15 రోజులు గిట్ట నడవదు కంపెనీ. మళ్ళా తెలంగాణ చెరుకు 15 రోజులు నడవని కంపెనీకి మహారాష్ట్ర కర్ణాటక వచ్చే చెరుకుని తీసుకొని నడిపించుకొని మన ఊళ్ళో నడిపించుకొని వాడు లాభం ఏం లాస్ వస్తుంది తప్ప మలాస్ అమ్ముకుంటాడు, బేగాస్ అమ్ముకుంటాడు, కరెంటు అమ్ముకుంటాడు, చక్కెర అమ్ముకుంటాడు. ఏదొట్టిగా పోతున్నా చెప్పడానికి షుగర్ ఫ్యాక్టరీకి ఏదొట్టిగా పోతున్నది. ప్రతి ఒక్క వస్తువు అమ్ముకుంటాడు. చెరుకు వాళ్ళ కంపెనీలకు వచ్చిన నుంచి చెరుకు బయటికి ఇంత తుసురు పోదు, ప్రతి ఒక్క దాన్ని అమ్ముకుంటాడు. అదే షుగర్ కేన్, ఈ షుగర్ ఫ్యాక్టరీ గణేష్ షుగర్ ఫ్యాక్టరీ ఎటువంటి లాస్ లేదు. ఏమైనా లాస్ గీసు అనేది చూపించుకుంటే మీ దగ్గరున్న ఆఫీసర్లు, మీ ఫీల్డ్ ఆఫీసర్లు, మీ దగ్గరున్న ఆఫీసర్లు మీరు కరెక్ట్ పనులు చేసుకోండి. ఫస్ట్ మీ ఫీల్డ్ మెన్లు ఏం చేస్తున్నారు, మీ దగ్గర ఉన్న సాలరీ ఏం చేస్తున్నారు, ఎవరితో ఏం లింక్ పెట్టుకున్నారు, కర్ణాటక ఏం లింక్ పెట్టుకున్నారు, మహారాష్ట్ర చెరుకుతో ఏం లింక్ పెట్టుకున్నారు, మీ ఫీల్డ్ ఆఫీసర్ కానీ, మీ ఫీల్డ్ ఆఫీసర్ పై ఆఫీసర్ కానీ, మీరు కానీ, ఇప్పుడున్న పిఎం కానీ, లాస్లో కంపెనీ ఎందుకు నడుస్తుందండి? ఏమొట్టిగా పోతుంది అందులో నడుస్తుంది? నీ దగ్గరకు వచ్చిన చెరుకు మేము పంపిస్తే చెరుకు బయలర్ర కోంగానే అందులో కచ్చర్ర కోంగానే పాలతోటి చక్కెర తయారవుతుంది. ఆ పొట్టు పోయి ఎంటకు పడుతుంది. ఆ పొట్టుతోటి కరెంట్ తయారవుతుంది. అర్థమైందా? కరెంట్ తయారైనాక బూడిద వస్తుందా? ఆ బూడిదని తీసుకపోయి ఇటుక బట్టీలకు వాడుకుంటాం. ఆ చెరుకుని ఏదైతే కడుగుతారో మలాసు, ఆ కడిగిన మలాస్ నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కడిగిన మలాస్ నీళ్ళు కెమికల్, ఏం కెమికలు? కోటరుకు మందులకు తాగుతాం కదా ఫుల్ బాటలు, అవి మందులు. ఆ కీళ్ళకి పోయిన కెమికల్ తోటే ఆ కెమికల్లా కలిపి మందుకు ఈ కెమికల్ పంపిస్తారు. కెమికల్ లారీలు, ట్యాంకర్లు కెమికల్ అమ్ముకుంటాడు. ఇంకా నీకు ఏ వస్తువు వట్టిగా పోతుందని కంపెనీ లాస్ వస్తుంది. ఒకటి. రెండోది చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే చెప్తున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తున్నా అంటే, సిడిసి చైర్మన్ గారు, ఇండస్ట్రీ మినిస్టర్ గారు, షుగర్ కేన్ మినిస్టర్ గారు, ప్రతి ఒక్కరు బాగా అయినండి. ఇది తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా. నేను చెప్పేది ఏమిటంటే, మా ఊళ్ళున్న ఈ కంపెనీ మాకు ఉపయోగం లేదు. మేము బూర్ది తింటున్నాం, బూర్ది కక్కుతున్నాం 20 ఏళ్ళ సంది. మా కండ్లల్లో దుమ్ము, మా నోట్ల దుమ్ము, మా ఇంట్లో మా దుమ్ము, మా మొత్తం ఒక ఘోరం చేసి పెట్టిండు షుగర్ ఫ్యాక్టరీ. బంగారం లాంటి పంటలు పండే చేనులని పాడు చేసేసిండు. 15 రోజులు మన తెలంగాణకు చెరుకులకు 15 రోజులు నడవని కంపెనీ మాకు అవసరమా? మాకు 15 రోజులు? అదే కర్ణాటక మహారాష్ట్రకైనా వచ్చే చెరుకుకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కట్టిస్తాడు.
లేబర్ ఛార్జ్ కట్టిస్తాడు. మళ్ళీ చెరుకుకు మాకు 3,000 రూపాయలకు టన్ ఇస్తే వాళ్ళకి 4,000 రూపాయలకు టన్ ఇస్తాడు. మాకన్నా 500 ఎక్కువనే ఇస్తాడు వాళ్ళకు. ఒకటి చెరుకుకు మాకన్నా 500 ఎక్కువనే ఇస్తాడు మహారాష్ట్ర కర్ణాటక చెరుకుకు. ఒకటి. రెండోది లేబర్ ఛార్జ్ కట్టిస్తాడు వాళ్ళకు, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కట్టిస్తారు. ఇవన్నీ కట్టించి ఇవన్నీ చేసుకుంటా ఇంత భాగవతం నడుపుతున్న గణేష్ షుగర్ ఫ్యాక్టరీ లైవ్ గణేష్ షుగర్ ఫ్యాక్టరీ ఇది వ్యవహారం. ఇప్పుడు నేను ఎంతకెందుకు వచ్చిన అంటే దీని వ్యవహారం భాగవతం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు మా ఊళ్ళో చెరుకులు ఉన్నాయి. మా ఊళ్ళో ఉన్న చెరుకులకు ఇప్పుడు కొట్టుకొస్తారు. మా ఊర్లో కంపెనీ పెట్టుకొని మేము సీరియల్ పెట్టుకొని ఇలా వాడాలి. మా ఊరు బండ్లు డైరెక్ట్ మా ఊరు బండ్లను డైరెక్ట్ ఇచ్చి పెట్టాలని చెప్తున్నా. సీరియల్ గీరియల్ ఏముండొద్దు. మహారాష్ట్ర కర్ణాటక ఎట్లయితే రేటు కట్టిస్తున్నారో అదే రేటు మా ఊరికి గిట మా ఊరి వాళ్ళకి గిట అదే రేటు కట్టియాలని చెప్తున్నా. వాళ్ళకో రేటు వీళ్ళకో రేటా? మీరు ఫిక్స్ చేసుకున్నట్టు రేటు ఫిక్స్ అవుతుందా? 15 రోజులు నడిచే కంపెనీకి కర్ణాటకని మహారాష్ట్రకని వచ్చే చెరుకుని మా ఊళ్ళో నా కంపెనీ నడిపించుకుంటా, ఒక 5-6 నెలలు కంపెనీ నడిపించుకుంటా, మేము దుమ్ములా మేము బూడిదలో పొరుకుంటా, మీరు వేసే బేగాసులో పొరుకుంటా, మీరు టక్కర్ పెడితే చచ్చిపోయికుంటా, మీరు కంపెనీలో చంపేస్తే చచ్చిపోయికుంటా మేము ఎందుకు బతకాలండి? అంటే మీ దగ్గర ఏమన్నా నవికిరిగాల తిరిగి అనిపిస్తున్నామా? పసర్వాది గ్రామం అంటే ఏమనుకుంటున్నారు అసలు? మీ ఆలోచన ఏముంది? ఎంబడే తక్షణమే తెలపాలి పిఎం గారు. నా నంబరు 8374593538. నేను మాట్లాడే మాటలు, నేను చేసే పనులు ఏదైనా సరే లైవ్లా రెడ్ హ్యాండర్గా చూపించుకుంటేనే మాట్లాడతా. ఇంకా ఉన్నాయి మీ పనులు. ఇంత పెద్ద కంపెనీ కట్టిర్రు, బయట ఎడ్ల బండ్లు ఏడయ్యేరుగా కూర్చారు అనుకున్నారు? మా ఊళ్ళో వచ్చేరుగా కూర్చారా? ఎడ్ల బండ్లకు 4 పైకాన్లు, లారీలకు 4 పైకాన్లు. ఎడ్ల బండ్లకు 4 బాత్రూమ్లు, లారీలకు 4 బాత్రూమ్లు కట్టుండి. మా ఊరళ్ళు ఆడవిళ్ళు చేన్లకు పోతుంటే ఒకడొకడు దున్నపోతలు ఆడ తయారయ్యి ఆడ కూర్చుంటే ఏరుగా కూర్చుంటే వాళ్ళ గుద్దలు చూడలేక ఘోరమైన పరిస్థితిలో పోతున్నారు మా ఆడపడుచులు, మా అక్కలు, చెల్లెళ్ళు, మా అంతా. అంటే అంత హీనంగా కనిపిస్తున్నాం. 15 రోజుల మా తెలంగాణ చెరుకు మొత్తం 15 రోజులు నడిచే చెరుకు కోసం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చెరుకు మొత్తం 10 రోజులు నడిచే చెరుకు కోసము మేము కర్ణాటక మహారాష్ట్రకు వచ్చే చెరుకు కోసము 4 నెలలు 5 నెలలు వేరే రాష్ట్రాల కోసం మేము ఎందుకు ఇబ్బంది పడాలండి? మాకేం కర్మ పట్టింది ఇబ్బంది పడనీకి? మేము ఒకసారి టూర్ పోయినాం. కర్ణాటక బార్డర్ దాటగానే ఆపు పైసా దేవాన వాటి అలా భాష వస్తేనే తీసుకోరు పైసా, లేకపోతే పైసలు ఇవ్వాలి. మహారాష్ట్ర కర్ణాటకలో ఏం వ్యవహారం అలాది? అంటే తెలంగాణలో అంతా ఎర్రెళ్ళమా? తెలంగాణ గవర్నమెంట్ అంతా పిచ్చలమా? అసలు గణేష్ షుగర్ ఫ్యాక్టరీ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చెరుకు పక్కా నడుస్తుంది. అంటే ఆగుకుంటానో పోగుకుంటానో నడిస్తే 1 నెల రోజులు నడుస్తుంది. ఆగుకుంటా పోకుండా నడిచినా కానీ 1 నెల రోజులు నడుస్తుంది. నెల రోజులు నడిచే గణేష్ ఫ్యాక్టరీ ఇతర రాష్ట్రాల కోసము 5 నెలలు 4 నెలలు నడిపించుకుంటా కంపెనీని ఇతరులని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టినట్టే కదా.
మా ఊరిని అయితే ఇబ్బంది అయితే పెడుతున్నారు కదా 4 నెలలు. ఏమి ఇస్తున్నారండి షుగర్ ఫ్యాక్టరీ మాకు? పసలవాది గ్రామానికి షుగర్ ఫ్యాక్టరీ ఏమి ఇస్తున్నది చెప్పండి? అది అగ్రికల్చర్ కంపెనీ కదా? ఇది ఒకటి అల్కా నేర్చిర్రు, అది అగ్రికల్చర్ కంపెనీ కదా? ఏమి ఇస్తుంది? ఏమి ఇయ్యేది? 4 లక్షల రూపాయలు ఇస్తారు టెక్స్, అయిపోతుంది. ఎవడన్నా చచ్చిపోతే చచ్చిపోని పైసలు ఇప్పిస్తాం, తర్వాత ఎంబడే ఇప్పారు జాగమే, తర్వాత ఇప్పిస్తాం, మేము మాట్లాడి ఇప్పిస్తాం. గివి మాటలు. ఏ సమస్య జరిగినా ఏదైనా కానీ జాగ మీద సమస్యలు పరిష్కారాలు కావాలి. ఇడికేని జాగ మీద సమస్యలు పరిష్కారాలు కావాలి. ఇటువంటి వ్యవహారాలన్నీ బంద్ కావాలి. ఇప్పుడు ఊబీ లెక్క ఉన్నదా, అందులోకి ఎవడు పోయినా కానీ చచ్చిపోతారు. గోదల బీజలు ఎవరు పోకుండి, ఆ కరెంటు వైర్లు అయిపోయి ఉన్నాయి ఎంటకు మొత్తం. ఆ మిల్ అవుతుందంట, మీకు చూపిస్తా. షుగర్ ఫ్యాక్టరీ నల్లమల్ల అడవి లైవ్లో ఇప్పుడు. అమ్మా ఈ షుగర్ ఫ్యాక్టరీ కంపెనీ ఏమన్నా కనిపిస్తున్నాయా? రేకులు బోకులు ఏమన్నా కనిపిస్తున్నాయా? స్తంభాలు తప్పించి కంపెనీ ఇందే పెట్టుకొని చెరుకు దొక్కడు, బయట వాళ్ళకేమో చెరుకు దొక్కమని చెప్తారు. ఎంత సిగ్గు తప్పితే చెప్తారప్ప. ఇదో కంపెనీ బయలరు, ఇదో బయలరు, ఇదో బయలరు, ఇది గోదాము, అది కంపెనీ. ఆడికి పొడవు ఉన్నది, ఇదంతా అడవి. చూడండి ఇక అడవి ఇంకా ఉంది. అడవి ఎంత దూరం ఉంది అడవి అంటే మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఏంటంటే గోప్యాన్ని ఏమేదంటే డైరెక్ట్ లైవ్ ఇస్తాడు, కరెక్ట్ ఉంటుంది అన్నట్టు ఉండాలి. కరెక్ట్ సూర్యుడు మనకి కొడుతున్నాడు. ఇక నది నుంచి దాదాపు కొనాకు చెట్లు కనిపిస్తున్నాయా? ఆడికని ఇదంతా మొత్తం అడవే, ఇక మొత్తం అడవే. ఇదంతా షుగర్ ఫ్యాక్టరీ అడవే. దాదాపు ఇంట్లో నక్సలైట్లు వచ్చి దాక్కున్నా కానీ దొరకరు. అంత పెద్ద అడవి తయారు చేసిండు షుగర్ ఫ్యాక్టరీ సార్. చూడండి, కంపెనీ రేకుల కానిందాకా చెట్లు పెంచిందంటే ఎంత పెద్దగా డెవలప్ అయింది షుగర్ ఫ్యాక్టరీ అని అర్థం చేసుకోండి. ఇది మేము ఏం చెప్తున్నామంటే షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి మా ఊరికి ఏమున్నది? మా ఊరి బండ్లను సీరియల్ పెట్టకమంటున్నాం, కాల్ చేయలే డైరెక్ట్ అంటున్నాం ఒకటి. రెండోది ఏం చెప్తున్నాం, ఇప్పుడు చెరుకు బండ్లలో వస్తారు కదా, ఆ బండ్లని మీరే లేబర్ని పిలిపించి మీరే కొట్టియండి. ఆ లేబర్ ఛార్జ్ మీరే కట్టియండి. లేబర్ ఛార్జ్ మీరే కట్టియండి. ఒకటి, లేబర్ ఛార్జ్ మీరే కట్టియాలి. రెండోది, లేబర్ని మీరే తీసుకురావాలి. మూడోది, మహారాష్ట్ర కర్ణాటక ఏ రేట్ అయితే కట్టిస్తారో ఆ రేటు మా గిట కట్టియాలి. ఎందుకంటే మా ఊరి చెరుకు బండ్లు కానీ ఇంకా వేరే ఏవైనా సరే సీరియల్లో ఒక్కటి గిట లైన్లో ఇలా పడద్దు, డైరెక్ట్ వెళ్ళాలి, కాల్ వేయాలి, వెళ్ళిపోవాలి. మేము ఇవన్నీ ఇబ్బందులు పడుకుంటా, ఇవన్నీ కష్టాలు పడుకుంటా మీరు ఇచ్చిన బూర్దికి తిని మీరు వేసిన బేగాస్ కళ్ళల్లో పడి మా కడుపులోకి పోయి మీరు ఇచ్చిన ఆ కాలుష్యమైన పొగ కాలుష్యానికి ఎంతో మంది క్యాన్సర్ వచ్చి చచ్చిపోయి 50 సంవత్సరాల కన్నా ఎక్కువ ఎవడు బతలేడు మా ఊర్లో. మీ కంపెనీల వల్ల, మీ పొల్యూషన్ వల్ల, మీ పొల్యూషన్ వాటర్ వల్ల. ఫస్ట్ మీ షుగర్ ఫ్యాక్టరీ వల్ల. ఏమనుకుంటున్నారు షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు?
4 లక్షలు మాకు పెద్ద కథ అనుకుంటున్నావు. 4 లక్షల ట్యాక్స్ నేను కడతాప. మా ఊరికి ఇప్పుడు కర్ణాటక మహారాష్ట్రకి ఎట్లా ఏ రకంగా అయితే లేబర్ ఛార్జు వాళ్ళకి ఏదైతే ఇంక్రిమెంట్ కల్పిస్తున్నావో లేబర్ ఛార్జ్ కానీ ఇంకోటి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కానీ రైతులకు విత్తనాలు కానీ ఇంకా సీరియల్ లేకుండా మా బండ్లు ఖాళీ కావడం కానీ ఇవన్నీ చేయండి. ఇవన్నీ చేసి అప్పుడు మళ్ళీ 500 ఎకరాల చెరుకు దొక్కుతాం. మళ్ళీ అప్పుడు నడుస్తుంది కంపెనీ. తెలంగాణలో మళ్ళీ 6 నెలలు నడవన్నా 5 నెలలు నడవన్నా కంపెనీ అప్పుడు నడిపిస్తాం. మహారాష్ట్ర కర్ణాటక చెరుకు తీసుకొచ్చి తెలంగాణలో నడిపించుకుంటా, మా ఊరిని నడిపించుకుంటా, మనలను అన్యాయం చేసుకుంటా, మనలను బండకే చంపినట్టు చేసుకుంటా. ఏంది ఎవడాడు పర్మిషన్లు ఇచ్చేటోళ్ళు ఎవరు? ఏ రకంగా అంత పెద్ద ఊబిలు పెట్టుకొని ఎంటకు కాలుష్యం చేసుకుంటా ఎన్ని సంవత్సరాలు కాలుష్యం చేస్తావు? ఎన్ని సంవత్సరాలు నీ బూర్ది బుక్కాలి? ఎన్ని సంవత్సరాలు నీ బేగాస్ బుక్కాలి? ఎన్ని సంవత్సరాలు నీ కాలుష్యమైన కల్తీ రిలీజ్ తాగాలి? ఎన్ని సంవత్సరాలు నీ కంపెనీలో సంవత్సరానికి 20 మంది చచ్చిపోవాలి? అసలు నీ కంపెనీ గురించి నువ్వేమనుకుంటున్నావు?